హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు మా ఇంటి దగ్గర చెరువులో చేపలు పడుతున్నారంటే మా వారు తీసుకొచ్చారండి. చెరువు చేపలతో ఫ్రై అయితే చూపించబోతున్నాను. చాలా అయితే టేస్టీగా ఉంటుందండి. మ్యాగ్నేషన్ కోసం ఒక బౌల్ అయితే తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక అర స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూన్ వరకు కారం, ఒక స్పూన్ ధనియాల జీలకర్ర గరం మసాలా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, కొంచెం అంత నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు అయితే కలుపుకొని ఒక పేస్ట్లా అయితే చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రై కోసం ఒక అర కేజీ వరకు చేప ముక్కలను అయితే తీసుకున్నానండి. ఈ చేప ముక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అయితే దీంట్లో వేసేసి బాగా ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఫ్రైల కోసం మ్యాగ్నేషన్ ఎప్పుడైనా సరే ముందు రోజు నైట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అంతా కూడా పట్టి ముక్కలకి చాలా బాగా క్రిస్పీగా వస్తుందండి. ఫ్రై కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేప ముక్కలన్నిటిని కూడా మసాలా బాగా పట్టించేసి ఒక గంట అయినా సరే పక్కన పెట్టుకోండి. వెంటనే అయితే చేసుకుంటే బాగోదు, మీకు మసాలా ఏమీ కూడా ముక్కలకి పట్టదు. ఒక గంట నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి. ఆ వేసే క్లిప్పింగ్ అయితే కొంచెం మిస్ అయిందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటిని వెంటనే అయితే తిప్పకూడదండి. వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అయితే తిప్పండి. వెంటనే తిప్పితే మీకు ఆ మసాలా అనేది ప్యాన్కి అంటుకుపోయి ముక్కలు అనేది విరిగిపోతాయి. తిప్పినప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే తిప్పాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ అలా నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అయ్యేసరికి అయితే ముక్కలన్నీ కూడా నాకు ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, పైనంతా క్రిస్పీగా కనిపిస్తుంది మీకు. సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా చేపల ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. ఫిష్ ఫ్రై పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద ముక్కలు పెట్టుకుంటే మనకి ముళ్ళు అనేవి కొంచెం ఎక్కువ లేకుండా తక్కువగా ఉంటాయి కాబట్టి బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే వచ్చిందండి. ఫిష్ మాత్రం చాలా టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా అయితే చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.